హాయ్ హలో అందరికీ ఈరోజు మిర్చి బజ్జీ చేసుకుందాము. మిరపకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా చాకుతో గీత పెట్టి వెనకాల కట్ చేసి కొంచెం అన్ని గింజలు కాకుండా కొద్ది గింజలు తీసేసేద్దాము. అలా అన్ని మిర్చిని గింజలు తీసేద్దాం కొద్ది కొద్దిగా. అంటే ఎక్కువగా ఉంటే మంట పడతాయి కదా, కొంచెం లైట్ మంట ఉంటే సరిపోతుంది కారంగా ఉంటే. అలా అన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 3 స్పూన్లు వాము, కొంచెం సాల్టు, కొద్దిగా 2 స్పూన్లు శనగపిండి వేయాలి. ఒక నిమ్మ చెక్క పిండి వేయాలి. పిండేసి చక్కగా అవి కలిపేసి మిరపకాయలు చక్కగా పెట్టేసేయాలి దాంట్లోకి. మిరపకాయలు చక్కగా వాటిని కొద్ది కొద్దిగా తీసుకుని లోపల మొత్తం పెట్టేసేయాలి. అన్ని మిరపకాయలకి పెట్టేసుకోవాలి. అలాగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఈ విధానంగా చేస్తే 4 తినేవాళ్ళు 6 తింటారు, అంత ఇష్టంగా తింటారు బజ్జీలు. ఇలా మొత్తంగా అన్నీ పెట్టేస్తే మంట ఉండదు. ఇప్పుడు మనం కొన్ని మిరప గింజలు తీసేసాము, నిమ్మ చెక్క పిండాము, వాము కూడా ఎక్కువగా పెట్టాను కాబట్టి ఉండదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకుందాము. కొంచెం బియ్య పిండి తీసుకుందాం. 3 స్పూన్లు బియ్య పిండి వేసుకుందాం. కొద్దిగా వాము వేసుకుందాం. వాము, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసి మరీ జారుగా కాకుండా మిర్చికి పట్టేలాగా, అంటే కొంచెం టైట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. చక్కగా ఆయిల్ హీట్ చేసుకుని బజ్జీలు వేసేసుకోవటమే. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు బజ్జీలు. కొంచెం బియ్య పిండి వేయటం వల్ల మనకి కొంచెం స్పైసీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి అసలు. మనం వాము ఎక్కువ వాడాం కాబట్టి మంట కూడా ఉండదు. ఇలా అన్నీ మంచి కలర్లో బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేపుకోవాలి. ఒకసారి అన్నీ వేసేసి ఒకసారి తిప్పుకొని మంచి బ్రౌన్ కలర్ రావడంగానే తీసేసేయాలన్నమాట. ఉల్లిపాయలు కట్ చేసుకుని కొద్దిగా సాల్టు, కొంచెము నిమ్మ చెక్క పిండుకుని ఈ మిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.